హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ శ్రావణ వరలక్ష్మి శుభాకాంక్షలు అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే, నేను శ్రావణ శుక్రవారం సందర్భంగా పసుబొట్టుకైతే పోతున్నానండి. చూడండి, మా ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను పసుబొట్టుకు ఇన్వైట్ చేశారు. నేను ఎంతమంది ఇంటికి పసుబొట్టుకు వెళ్ళాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు మరియు ఆ తల్లి కరుణ కటాక్షం అందరికీ ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి, ఆ తల్లి దయ నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, మహాలక్ష్మిని అందరూ దర్శించుకోండి, వేడుకోండి, మీ కోరికలు చెప్పుకోండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను పసుబొట్టుకు చాలామంది ఇంటికి వెళ్ళాను, ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నాను. ఈరోజు ఆడవారికి ఎంతో హ్యాపీ అనిపిస్తుందండి పసుబొట్టుకు వెళ్తే, ఆనందమే వేరు. నేను ఫస్ట్ అయితే ఈ అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈమె అయితే మా అక్క కూతురు. ఫస్ట్ అయితే తీసుకుంది మా లక్కీ, తర్వాత నేను తీసుకుంటున్నాను. ఇక తీసుకునేటప్పుడు ఇస్తున్న వాయనం తీసుకుంటున్నమ్మ వాయనం అని అయితే అంటారండి, అది మీకు తెలిసే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొక వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. చూడండి, అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు చూసారా, ఎంత అందంగా అలంకరించారు. అమ్మవారిని చూస్తుంటే అసలు కన్నుల పండుగలాగా ఉందండి. నా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో చూడండి. అందరు ప్రతి ఒక్కరు అమ్మవారిని ఎంత అలంకరించారు, ఎంత బాగా అలంకరించారో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడండి. చూస్తున్నారు కదా. ఇక చూడండి, అలా పెట్టుకున్నారు వాయినాలు ఇవ్వడానికైతే. అన్నీ ముందైతే సెట్ చేసి పెట్టుకున్నారండి. ఇక ఒక్కొక్కరికి సెట్ చేయాలంటే టైం పడుతుంది కదండి, అలా అయితే సెట్ చేసుకున్నారు. చూడండి, అమ్మవారిని చూడండి. ఇక ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అయితే వాయనం అయితే ఇస్తున్నారు. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజైతే మా ఆడవాళ్ళకైతే అసలు ఖాళీ ఉండదు. ప్రొద్దున నుండి సాయంత్రం వరకు అసలు పసుబొట్టుకు మొత్తం తిరగడమే తిరగడం. ఇక ఒక్కొక్కరు ఆశీర్వచనం ఇచ్చేవాళ్ళు, అందరూ ఒకేసారి ఆశీర్వచనం ఇవ్వండి అని నేనైతే చెప్పానండి. అందుకని వాళ్ళందరూ ఒకేసారి నిలబడైతే ఆశీర్వచనం అయితే ఇచ్చారు. అందరైతే దీర్ఘ సుమంగళి భవ అని అయితే దీవిస్తున్నారండి. ఎప్పుడు ఇలాగే వస్తూ ఉండండి అని అంటుంది తను. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ అయితే చేయండి. మీరు ఎంతమంది దగ్గరికి పసుబొట్టుకు వెళ్ళారో కామెంట్ చేయండి. చూడండి అమ్మవారిని. ఇక నెక్స్ట్ నాకైతే ఇస్తుందండి పసుబొట్టు.
ఇక ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం గంగాదేవిని ఇస్తున్నా గౌరీదేవిని పుచ్చుకుంటున్నా అని అనమన్నారండి. అది నేను ఫస్ట్ టైం విన్నా, అది నాకు తెలియదు, ఇప్పుడే విన్నాను. మరి మీ సైడ్ ఎలా అంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా లక్కి పాపం ఇబ్బంది పడుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొకరింటికి వచ్చానండి. ఇది థర్డ్ వాళ్ళ ఇంటికి, మూడో పర్సన్. ఇక మా ఫ్రెండ్ అయితే హాయ్ అయితే చెప్తుందండి. ఇక వాయినాలకైతే వచ్చామండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించిందో. దీన్ని ఫస్ట్ టైం ఇస్తుందండి. ఫస్ట్ టైం ఇచ్చేది కూడా చాలా బాగా అలంకరించింది. నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి వెళ్ళామండి. తను మా అక్కయ్య. ఇక పసుబట్ట అయిపోయింది. ఆశీర్వచనం అయితే ఇచ్చామండి. ఇక ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నాము. ఈరోజు ప్రసాదాలండి. అసలు చాలా ప్రసాదాలు అయిపోయాయి. వాళ్ళ అక్క అయితే హాయ్ చెప్తుంది చూడండి. ఫస్ట్ మా లక్కీ వీడియో తీసిందండి, తర్వాత మేము లక్కీని వీడియో తీస్తున్నాం. నిజంగా ఇలా పసుబొట్టుకి వెళ్ళడం ఒక అదృష్టంలాగా ఫీల్ అవుతున్నానండి నేనైతే. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఆడవారికి పసుబొట్టే కదండి మెయిన్. ఇక వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వీడియో మాత్రం మధ్యలో కట్ చేయకండి, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి. ఇంకా చాలామంది పిలిచారండి, చాలామంది ఫోన్ చేసి పిలిచారు, ఇంకా వెళ్ళాలి. ఇక నెక్స్ట్ ఇంకొక అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి.
పులిహార కూడా పూర్తయిందండి. ఇక ప్రసాదం అయితే తీసుకున్నాము. ఈరోజు అయితే అరటిపళ్ళు. నెక్స్ట్ ఇంకొక అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. జై గణేష, జై జై గణేష. ఫస్ట్ అయితే గణపతి స్వామిని అయితే దర్శించుకోవాలి కాబట్టి గణపయ్యని వీడియో తీసానండి. ఇక చూడ అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టారండి. ఇక్కడ విగ్రహం పెట్టి పూజ చేశారు. మా ఫ్రెండ్స్ అండి హాయ్ చెప్తున్నారు. స్వప్న మేడం అండి తిను మా ఫ్రెండ్. హాయ్ అండి. పిల్లలు వీడియో తీయమంటే ఎటు పెట్టిరు వీడియో. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలిసారండి. కొంచెం సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం. అలా చాలా రోజులు అవుతుంది ఇలా సరదాగా మాట్లాడుకొని. ఇంకా వాయినం అయితే తీసుకుంటున్నామండి. ఏదో జోక్ మాట్లాడుకొని అట్లా బాగా సరదాగా నవ్వేసుకున్నాము. ఇక అక్కయ్య అయితే వాయినం ఇస్తున్నది.
ఇక పసుపు బట్ట అయితే అయిపోయిందండి. ఇక ఆశీర్వచనం కూడా అయిపోయింది. ఇక అక్కయ్య మా అందరికీ అయితే శారీస్ పెట్టిందండి. పిల్లలు వీడియో తీయమంటే ఫోన్ ఎటు దింపిరు. చూసారా ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉంది? ప్రతి ఇంటికాడ అమ్మ వాళ్ళు ఎలా ఉండారో చూసారా ఫ్రెండ్స్? ఇక కంకణాలు అయితే ముందే అక్కే మర్చిపోయింది. ఇప్పుడైతే కంకణాలు అయితే కడుతుంది. ఇక పసుపొట్టు కంప్లీట్ అయినాక ఫొటోస్ అయితే దిగామండి. ఇక అక్కయ్య అయితే మాకైతే శారీస్ పెట్టింది. ఇక అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి. ఇక నేను నా తల్లి నా కోరిక తీర్చాలని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఇంకొక వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వీడియో లెంత్ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా లెంత్ అయిపోయింది. ఈ అక్కయ్య అయితే మా పాత ఫ్రెండ్ అండి, చాలా రోజుల నుండి పరిచయం. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే వాయినానికి ఖచ్చితంగా వెళ్తాం. తను కూడా ఎప్పుడు మరవకుండా మాకైతే ఫోన్ చేస్తుంది ప్రతి సంవత్సరం అయితే. చిన్న పాపను బుడ్డి పాపను చూసారా, మాతో పాటు వచ్చింది మా చిన్నారి సీటీ అండి. ఒక ఫ్రెండ్ మా ఫ్రెండ్ అని చూపించాను కదా, థర్డ్ పర్సన్ వాళ్ళ పాప అండి. చిన్నపిల్లలు మెయిన్ వైనమప్పుడు చిన్నపిల్లలు సాక్షాత్తు అమ్మవార్లేనండి. వాళ్ళ కల్మషం లేని మనసులతో ఉంటారు కదా, అందుకనే ఈ పిల్లలకు కన్య పిల్లలకు వాయనం ఇస్తే చాలా మంచిదండి. ఇప్పుడు వీళ్ళు అసలు అమ్మ వాళ్ళతో సమానం అండి. ఆ స్వీటీ చూడు ఎలా పెట్టిందో ఫేసు, నిద్ర వస్తుంది తనకు.
ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే చూసారు కదా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్.